సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనము. తండ్రి దేవా, ఓ తండ్రి దేవా, నానందమా నీ ఒడిలో నాకు ఓ నీవే తండ్రి దేవా, నీవే తండ్రి దేవా, నానందమా. చెప్దామా నోరు తెరిచి? నీ ఒడిలో నాకు సుఖము. మరి చేతులెత్తి నోరు తెరిచి, తండ్రి దేవా, నీ ఒడిలో నాకు సుఖము. ఫర్ ద లాస్ట్ టైం, తండ్రి దేవా, నానందమా నీ ఒడిలో నాకు సుఖము. ఓ తండ్రి దేవా, నానందమా నీ ఒడిలో నాకు సుఖము. ఓ తండ్రి దేవా, నానందమా నీ ఒడిలో రాజా. అవునేసయ్యా, నీ ఒడిలోనే మాకు సుఖమయ్యా, నీతోనే మాకు జీవం, నీలోనే మాకు ఆనందం, నీలోనే సమస్తం దేవా. తండ్రి, ముందున్న సమయం అంతా మీ పాదాల చెంత కప్పచెప్తూ మీరే నడిపించమని మీ సహాయం కోరుతూ నజరుడైన యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రిని, ఆమేన్. మీకు చాలా ప్రాముఖ్యమైంది. చాలామంది ఇది లేక, సెల్ఫ్ కంట్రోల్ లేక, ఇది ఆత్మలో ఒక ఫలం, ఆత్మ ఫలంలో ఒక ఫలం ఇది. ఇది లేక చాలామంది దైవజనులు వాళ్ళ అభిషేకాన్ని కోల్పోయారు, వాళ్ళ జీవితాన్నే కోల్పోయారు. ఓకేనా? సో నేర్చుకుందాం. ఆత్మ ఫలంలో దీన్ని తెలుగులో ఇంద్రియ నిగ్రహము అంటాం. ఏమంటాం? ఇంద్రియ నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. హల్లెలూయా. ఓకే, ఫాస్ట్గా ముందుకెళ్దాం. మ్యాన్ కంట్రోల్స్ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్, బట్ ఈ షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ హిమ్సెల్ఫ్. అర్థమేంటి తెలుసా? మనిషి చాలా విషయాన్ని కంట్రోల్ చేస్తాడు. మన ప్రధానమంత్రి మోడీ ఉన్నాడు అనుకో, దేశాన్ని మొత్తాన్ని కంట్రోల్ చేస్తాడు. అవునా? ఒక ఏరోప్లేన్ పైలట్ ఉన్నాడు అనుకో, ఆ ఏరోప్లేన్ని మొత్తం కంట్రోల్ చేస్తాడు. అలాగే మన చీఫ్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, ఒక రాష్ట్రాన్ని కంట్రోల్ చేస్తాడు. కానీ మనము వేరే వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. ఇక్కడ చూస్తే మిమ్మల్ని అందరినీ 15 రోజులు కంట్రోల్ చేయగలిగాం. అవునా? సో మనుషులని వేరే వాళ్ళని, వస్తువులని, మనుషులని, వ్యవస్థలని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. కానీ మనల్ని మనం కంట్రోల్ చేయడంలోనే ఎవరు నిజంగా గొప్పవాళ్ళు అవుతారు, ఎవరు నిజంగా ధన్యులు అవుతారు, ఎవరు నిజంగా అనుకున్నది సాధించగలుగుతారు అంటే సెల్ఫ్ కంట్రోల్ ఉన్నవాళ్ళు, ఇంద్రియ నిగ్రహం అంటే తనను తాను కంట్రోల్ చేసుకున్నవాడు. హల్లెలూయా. ఎవరు గ్రేట్ అవుతారు, ఎవరు గొప్పవాళ్ళు అవుతారు, ఎవరు ఆశించినది సాధించగలుగుతారు అంటే ఎవరికైతే దోస్ హు హ్యావ్ కంట్రోల్, వాళ్ళ మీద వాళ్ళ కంట్రోల్. అర్థమవుతుందా? ఒకవేళ నీ మీద నీ కంట్రోల్ లేకపోతే, చూడండి, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అంటే గోధుమ గింజ, చూడండి, గోధుమ గింజ ఉంటుంది, అది భూమిలో పడి నశిస్తే తప్ప అది కొత్త 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 మొక్కకి అది జీవాన్ని ఇవ్వదు. సో అలాగే మన శరీర క్రియలకి, లోక ఆశలకి, మనకున్న ఆకర్షణలకి, మనకు వచ్చిన శోధనలకి మనము చనిపోవాలి. చనిపోవడం అంటే నో అని చెప్పగలగాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఏజ్కి పరిమితం లేకుండా, వయస్సుకి పరిమితం లేకుండా, ఇక్కడున్న ప్రతి ఒక్కరికో బలహీనత ఉంది. ఒకవేళ
మనము బలహీనతని అధిగమించకపోతే బలహీనత మనల్ని అధిగమిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ కెన్ నాట్ విన్ ఓవర్ యువర్ వీక్నెస్ విల్ విన్ ఓవర్ యూ. ప్రతి ఒక్కరికి ఏదో రకంగా ఎక్కడో దగ్గర మన పౌలు భక్తుడే బలహీనంగా ఉండి దేవుడి దగ్గర ఏడ్చాడు, ప్రభువా ఈ ముళ్ళును తీసే అన్నాడు. ఆయన ఏం బలహీనతను రాయలేదు, ఏం ముళ్ళో రాయలేదు, కానీ ఖచ్చితంగా ఆయనకు ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు ఖచ్చితంగా ఒక బలహీనతనే. అందుకే పౌలు ఆ బలహీనత ఉంది కాబట్టి ఇంకొక అధ్యాయంలో పౌలు అంటాడు, నేను ఏం చేయాలనుకుంటున్నానో దాన్ని చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటున్నానో దాన్ని మళ్ళీ చేస్తున్నాను. సో బలహీనత, సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే నువ్వేం చేయకూడదు అనుకుంటావో దాన్నే చేస్తావు, ఏం చేయాలనుకుంటావో దాన్ని నీ జీవితంలో చేయలేవు. ఎక్కడుంది అది? రోమీలకు రాసిన లేఖ 7వ అధ్యాయం 15వ వచనంలో చదువుదాం ప్లీజ్. రోమీలకు రాసిన లేఖ 7వ అధ్యాయం 15వ వచనం. ఏలైనగా నేను చేయున్నది నేను ఎరుగను, నేను నిశ్చయించినది నేను చేయక నేను ఏదైతే ద్వేషిస్తున్నానో దాన్నే చేస్తున్నాను. హల్లెలూయా. అర్థమవుతుందండి? వాట్ వీ డోంట్ వాంట్ టు డూ దాన్ని అదే చేస్తాం. అదే సెల్ఫ్ కంట్రోల్. ఆమేన్. సో మొదట గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ థింగ్ మనం కంట్రోల్ చేయాల్సింది మన థాట్స్. ఏందది? మన థాట్స్. ఫస్ట్ కంట్రోల్ చేయాల్సింది మన ఆలోచనలు. ఎందుకంటే నువ్వు ఏమై ఉంటావో నీ ఆలోచన విధానమును బట్టి అయి ఉంటావు. అందుకే రోమీలకు రాసిన లేఖలో పౌలు అంటాడు, రెన్యూ యువర్ మైండ్. చదువుదాం ఈ మాటను, చదువుదాం వాక్యాన్ని. సామెతలు 25వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సుని అణచుకొనలేనివాడు అంతే. గుర్తుపెట్టినా? మనస్సులో చాలా తలంపులు వస్తాయి, మనస్సులో చాలా కోరికలు వస్తాయి, మనస్సులో చాలా రోజుకో కోరిక పుడుతుంది, రోజుకో తలంపు పుడుతుంది. మరి మనస్సులో తలంపులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? నీ మనస్సులో తలంపులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ థాట్స్ ఎట్లా వస్తాయి? 5 పంచేంద్రియాల ద్వారా వస్తాయి. నీ మనస్సులోకి తలంపులు 5 పంచేంద్రియాల ద్వారా వస్తాయి. నువ్వేమైతే చూస్తున్నావో దాన్ని బట్టి నీకు థాట్స్ వస్తాయి, ఏమైతే వింటున్నావో దాన్ని బట్టి నీకు థాట్స్ వస్తాయి, నువ్వేమైతే మాట్లాడతావో దాన్ని బట్టి థాట్స్ వస్తాయి, ఏదైతే నువ్వు స్మెల్ చేస్తావో, వాసన పీల్చుకుంటావు. చూడండి, మంచి చికెన్ వాసన వచ్చింది అనుకోండి, ఏం తలంపు వస్తుంది? అబ్బా తింటే బాగుండరా అనిపిస్తుంది అనా? హల్లెలూయా. స్మెల్ వల్ల. మూడోది స్పర్శ. ఐదవది స్పర్శ. చూడు, ఎవరినైనా మనం తాకినప్పుడు, ఉదాహరణకి ఒక పురుషుడు స్త్రీని తాకినప్పుడు కానీ, స్త్రీని పురుషుని తాకినప్పుడు కానీ కొన్ని ఆలోచనలు వస్తాయి. సో నీ ఆలోచన విధానం ఈ ఏమంటారు 5 పంచేంద్రియాల మీద ఆధారపడతాయి. సో ఈ 5 సెన్సెస్ని, ఈ 5 పంచేంద్రియాలని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలా. హల్లెలూయా. సో థాట్స్ రాకూడదంటే చెప్పండి, చెడు వినరాదు, చెడు చూడరాదు, చెడు మాట్లాడరాదు, చెడు విధంగా స్పర్శించరాదు. హల్లెలూయా. గాంధీజీ చెప్పిందే మీకు చెప్తున్నాను. ఏం చెప్పాడు గాంధీజీ? చెడు చూడరాదు, చెడు మాట్లాడరాదు, చెడు వినరాదు. హల్లెలూయా. ఎందుకన్నాడు ఈ మాట? ఎస్, దీనివల్ల నీకు థాట్స్ వస్తాయి. ఆమేన్. దాని తర్వాత ఇక్కడ యెరూషలేము చూడండి, ఇక్కడ ఎందుకు ఈ మాట అన్నాడు తెలుసా? చదువమ్మా. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సుని. ప్రాకారం అంటే చూడండి, ఇది ప్రాకారం. యెరూషలేముని మొత్తము కాపాడటానికి ఆ రోజు వాళ్ళు ఏం కట్టారు? ఒక గోడను కట్టారు. ప్రాకారం. నీ ఇంటికి ఏముంటుంది? కాంపౌండ్ వాల్ ఉంటుంది, అవునా? సో కాంపౌండ్ వాల్ లేకపోతే ఏముంటుంది? నీళ్ళు సురక్షితం కాదని అర్థం. ఆ రోజు నెహెమ్యా గమనించాడు, యెరూషలేము ఆ యొక్క ఏమంటారు గోడలు శిథిలావస్థలోని ఆ ప్రాకారం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే పట్టణము సురక్షితంగా అవడాలంటే
ప్రాకారపు గోడ సురక్షితంగా ఉండాలని నెహెమ్యా ఆ రోజు ప్రాకారపు గోడలు కట్టాడు. ఈరోజు అలాగే ఆ ప్రాకారపు గోడలు ఆ పట్టణముని కాపాడుకోవడానికి ఎంత ప్రాముఖ్యమైందో మనిషిలో ఉన్న తలంపులు కూడా అంతే ప్రాముఖ్యమైంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎరికో గోడలు కూడా ఎంత పటిష్టంగా ఉన్నాయంటే యెహోషువ వెళ్ళాడు ఇజ్రాయెల్ ప్రజలతో, ఆ ప్రాకార గోడల్ని కూలగొట్టలేకపోయాడు. చాలా ప్రయత్నం చేశాడు, చేసి అలసిపోయి అప్పుడు దేవుడు అన్నాడు, అప్పుడు దేవుడు ప్లాన్ చెప్పాడు, అప్పుడు దేవుడి శక్తి వల్ల ఆ ప్రాకార గోడలు కూలగొట్టబడ్డాయి. ఈరోజు అదే దేవుని శక్తి వల్ల నీ ఆలోచన విధానం మారునుగాక, నీ ఆలోచన విధానంలో దేవుడు మార్పును తీసుకొని వచ్చునుగాక. ఎందుకంటే ఆ రోజు దేవుని శక్తి వల్లనే ఆ ప్రాకార గోడలు కూలగొట్టబడ్డాయి, ఎరికో గోడలు కూలగొట్టబడ్డాయి. ఈరోజు ఎరికో అంటే శపింపబడిన స్థలం. ఈరోజు నీకు అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన తలంపులు, అనవసరంగా నేను వేధించే తలంపులన్నీ కూడా, కొందరు నెగిటివ్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా నీ మైండ్లోంచి దేవుడు తీసేయను గాక. అందుకే పౌలు అంటాడు, రెన్యూ యువర్ మైండ్. రోమియోలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. రోమియోలు 12:1 చూద్దాం ప్లీజ్. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా, 2వ వచనం చదవమ్మా, 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారునుగాక. మే యువర్ మైండ్ బి రెన్యూడ్. చెప్పండి, నా మైండ్ రెన్యూ అవునుగాక, నా మనస్సు మారునుగాక. ఆమెన్. సో మనసు థాట్స్ చాలా ప్రాముఖ్యమైన. నేను జాయిస్ మేయర్ అని ఒక ఆమె ఉంది, ఆమె ఒక మంచి పుస్తకం రాసింది, మైండ్ ఈజ్ యువర్ బ్యాటిల్ ఫీల్డ్. మనసు నీ యుద్ధ భూమి అంట. అది నాకు తెలిసి దొరుకుతాయి స్టోర్లో దొరుకుద్ది అనుకుంటా. మైండ్ ఈజ్ యువర్ బ్యాటిల్ ఫీల్డ్. సో చాలా ప్రాముఖ్యమైన పుస్తకం అది. హల్లెలూయా. సో అప్పుడప్పుడు కొన్ని మంచి పుస్తకాలు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగపడతాయి, చదవండి. అసలు మన లైఫ్ బాగుండాలంటే, అంటే ఆధ్యాత్మిక వాళ్ళు చెప్పింది కాదు, బయట వాళ్ళు ఏం చెప్తారంటే, మనిషి అంట అట్లీస్ట్ నెలకొక పుస్తకం అన్నా చదవాలంట, ఏదైనా ఒక పుస్తకం. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని అది మారుస్తుంది. ఆమెన్. ఓకే, ముందుకెళ్దాం ప్లీజ్. సో చూడండి, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. You may have wealth, but you become poor because lack of self control. అంటే నీకు బాగా ధనం ఉండొచ్చు, కానీ సెల్ఫ్ కంట్రోల్ లేదు కాబట్టి నువ్వు బీదవాడిగా అయిపోతావు. బైబిల్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఎవరు అలాంటి స్థితికి వెళ్ళిపోయాడు? ఎవరు? ధనవంతుడు లాజరా. ధనవంతుడుగా చచ్చిపోయాడు, లాజర్గానే చనిపోయాడు. శాంసన్. హల్లెలూయా. ఇగో ఈసారి చూడండి, ఈసారి ఎవరు తెలుసా? ధనవంతుడు. ఒకప్పుడు చాలా మంచిగా ఉండే, ఎవరైనా తప్పిపోయిన కుమారుడు చాలా బాగున్నాడు, ధనవంతుడి కుటుంబంలో ఉన్నాడు, అనేక మంది సేవకులు ఇంటిండా, కానీ ఆయనకి సెల్ఫ్ కంట్రోల్ లేదు. ఏం లేదు? ఇంద్రియ నిగ్రహం లేదు. తండ్రి దగ్గర ఆస్తిని తీసుకొని పోయి ఇష్టానుసారంగా తాగుతూ, వేశ్యలతో తిరుగుతూ, ఇష్టానుసారంగా ఆయన బ్రతికాడు. చివరికి ఈ స్థాయికి వచ్చాడు. ఆయన స్థితి కారణం అనేక మంది స్త్రీలు, త్రాగుడు, ఇవన్నిటికీ ఎలా వచ్చాడంటే పందులు తినే ఆహారానికి వచ్చాడు. చెప్పండి, ధనవంతుడు కూడా దరిద్రుడు అవుతాడు ఎప్పుడు? ఇంద్రియ నిగ్రహము లేనప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. యు మే బి పవర్ఫుల్ ఇన్ స్ట్రెంగ్త్ బట్ స్టిల్ ఫీల్ వీక్. సో అంటే అర్థమైంది తెలుసా? సంసోన్కి ఎంత బలం ఉంది తెలుసా? ఎంత బలం ఉంది?
ఒకసారి 300 మందిని చంపాడు, ఒకసారి 1000 మందిని చంపాడు, ఒకసారి 3000 మందిని చంపాడు. సో అంత బలం ఉంది సంసోన్కి. కానీ సంసోను ఒక విషయంలో బలహీనుడు. వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు, అరే మన దాంట్లో ఎవరినన్నా చేసుకోరా, మన గోత్రంలో ఎవరైనా చేసుకోరా అంటే మనోడు వెళ్ళి ఫిలిస్టీల అమ్మాయిని చేసుకున్నాడు. దాని తర్వాత సంసోన్కి వేశ్యలతో సాంగత్యం ఉండేది. దాని తర్వాత ఆయన దిలేలాని చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దిలేలా ఆయన ఏ బలహీనత ఉందో అదే బలహీనత ఆయన నాశనం చేసింది. సెల్ఫ్ కంట్రోల్. అందుకే ఒక మాట ఉంటుంది, ఒక మాట అన్నారు తెలుసా, సంసోను ఎద్దులాంటి వాడు కానీ బుద్ధి లేనివాడు. ఏంటంటే సంసోను ఎద్దులాంటి వాడు కానీ బుద్ధి లేనివాడు. ఎందుకు బుద్ధి లేనివాడు? తనను తాను కంట్రోల్ చేసుకోలేనివాడు, బుద్ధి లేనివాడు. తన ఆశలని తన కోరికలని అణచుకోలేనివాడు, బుద్ధి లేనివాడు. ఆమేన్. యు మే బి పవర్ఫుల్ బట్ యు బికమ్ వీక్ బికాస్ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. హల్లెలూయా. ఈ కారు 2 కోట్లు. ఏది ఈ ట్రక్ ఉంది కదా, క్యారవాన్, అది 2 కోట్లు. నీకు షెక్కిన తరపున గిఫ్ట్. కానీ దానికి బ్రేకులు లేవు, బ్రేకులు ఉండవు దానికి. తీసుకుంటావా? అలాగే చెప్తున్నాను, నీకు కూడా చెప్తున్నాను, దేవుడి సేవ చేయాలని ఆశ ఉండొచ్చు, కానీ బ్రేకులు లేకపోతే అది ఎట్లా పనికిరాదో మనం కూడా పనికిరాం. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, అన్నీ ఉండొచ్చు, స్టీరింగ్ ఉండొచ్చు, 2 కోట్ల విలువ కలిగిన ఉండొచ్చు, కానీ దాన్ని బ్రేకులు లేకపోతే దేనికి పనికిరాదు. ఎవడు సాహసించడు కూడా దాన్ని ఎక్కి నడపడానికి. ఎవడన్నా చావాలనుకుంటాడా? ఎవడు చావాలనుకోడు. ఆమేన్. చెప్పండి, నాకు బ్రేకులు ఉండాలా? నా బ్రేకులే నాలో ఇంద్రియ నిగ్రహము. ఆమేన్. బ్రేకు లేని బ్రతకొద్దు. ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రేక్లు వేసుకోగలగాల. ఆమేన్. అర్థమైందా? ఓకే, ముందుకెళ్దాం. నీ హృదయము చాలా మోసకరమైనది. ఇర్మియా 17:9. నీ హృదయము చాలా మోసకరమైనది. ఆ మోసకరమైన హృదయం ఏంటంటే, ఆ హృదయంలో థాట్స్ ఎలా పోతాయి చెప్పండి, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా నీకు తలంపులు వస్తాయి బాగా. ఈ తలంపులను ఎలా కంట్రోల్ చేయాలంటే, ఈ తలంపులు కొరింథీయులకు రాసిన లేఖలో పౌలు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నా తలంపులు నీ ఆధీనంలోకి వచ్చును గాక. మే మై ఎవ్రీ థాట్ బికమ్ క్యాప్టివ్ టు యూ. 2 కొరింథీయులు నాకు తెలిసి 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. అదే ఉందనుకుంటున్నాను. 2 కొరింథీయులు 10వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. పాపం నువ్వు చేస్తావు, తప్పు నువ్వు చేస్తావు, అన్నీ నువ్వు చేసి ఎందుకు రైలు చేసావు అంటే సైతాన్ శోధన. ఒకప్పుడు నేను ఎదుగుతూ ఉంటే దేవుడి కంటే ఎక్కువగా మనుషుల నోట్లో నుంచి సాతాన్ పేరే వినేవాడిని. అయితే నాకు ఒక భయం వచ్చింది. ఆ భయం దేవుని భయం కాదు. ఏ భయము? సైతాన్ భయం. సో సైతాన్ భయం వచ్చింది కాబట్టి కారులో కూర్చున్న భయమే. ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుందని భయం. సో చిలకరించు యేసయ్యా నీదు రక్తము. ఎందుకు ఈ పాట ఎందుకు పాడుతున్నా చెప్పు? ఈ పాట ఎందుకు పాడుతాను చెప్పు? నీకు భయం. ఎందుకు భయమో? సాతాను ఎక్కడ నీకు యాక్సిడెంట్ చేస్తాడో భయం. హల్లెలూయా. దేవుడికి భయపడండి, సాతానికి కాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తే దేవుడు నీ కాపుదలని, నీ భద్రతని దేవుడిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో నీ అన్నిటికంటే, ఈ 3 డేంజరస్ నీ శరీరము. ద మోర్ దెన్ సేటన్ అవర్ ఫ్లెష్ ఈజ్ అవర్ ఎనిమీ. 1 కొరింథీయులు రాసిన లేఖ 9వ అధ్యాయం 25వ వచనంలో పౌలు అదే అంటాడు. ఏమంటాడు తెలుసా? నేను ఇతరులకు బోధించిన తర్వాత
నేను భ్రష్టుడిని కాకుండా ఉండుటకు నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటాను అంటాడు. శరీరం పౌలు లాంటోడికే ఆ మాట అన్నది తప్పలేదు. చెప్పండి, శరీరాన్ని నలగొట్టుకోవాలా? సో ఒక ప్రాబ్లం ఉంటుంది, చెప్తున్నా జాగ్రత్తగా వినండి. ఒక ప్రాబ్లం ఉంటుంది. చాలామంది కంప్లైంట్ చేస్తారు యవనస్తులు, బ్రదర్ మేము పౌలు అన్నట్లుగా మేము ఏం చేయకూడదు అనుకుంటున్నామో దాన్నే చేస్తున్నాం, మేము ఏం చేయాలనుకుంటున్నామో దాన్ని చేయలేకపోతున్నాం. ఇది చాలామంది కంప్లైంట్ చేస్తారు. ఎందుకు చేయలేకపోతున్నాం అంటే నా ఫ్లెష్ డామినేట్ చేస్తుంది. హల్లెలూయా. చాలామంది త్రాగుబోతుతో కూర్చున్నాను నేను. వీళ్ళు ఏమంటారంటే, అన్న మేము త్రాగాలని వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు ఆ తాగినప్పుడు నెక్స్ట్ డే పొద్దున్న లేచి ఓ నిర్ణయం తీసుకుంటారంట, ఈరోజు నుంచి నేను త్రాగుడు బంద్ చేయాలా. చాలామంది 31st నైట్ చాలా రెజల్యూషన్లు తీసుకుంటారు. ఈ నూతన సంవత్సరంలో నేను ఏమంటారు మందు తాగకూడదు, నేను అది చేయకూడదు, నేను ఇది చేయకూడదు, నేను రోజుకి 2 గంటలు ప్రార్థన చేయాలా. ఓ చాలా రెజల్యూషన్స్ తీసుకుంటారు. ఆ రెజల్యూషన్స్ ఎన్ని రోజులు ఉంటాయి తెలుసా? 3 రోజులు ఉంటాయి. 3 రోజులు. 4వ రోజు మళ్ళీ ఆటోమేటిక్గా హల్లెలూయా. ఆ రెజల్యూషన్స్ అన్నీ నెరవేరాలంటే నేను చెప్తున్నాను, నీ ఫ్లెష్, నీ శరీరం, యువర్ ఫ్లెష్ డైస్ ఓన్లీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. జాగ్రత్తగా వినండి, నా శరీరము ఎక్కడ నశిస్తుంది అంటే దేవుని సన్నిధిలోనే. ఎస్, అంటే దేవుని సన్నిధిలో నీ శరీరం నశించాలంటే నువ్వు ప్రార్థనలో ఎక్కువ సమయం కూర్చుంటే నీ శరీరము నీ ఆధీనంలో ఉంటుందని అర్థం. మీరు ఒక్కరోజు గమనించండి, ఒక్కరోజు ప్రార్థన చేయకుండా మామూలుగా ఉండండి, మీరు వేరే వ్యక్తిగా ఉంటారు. ఆ రోజు ప్రార్థన చేసి ఆ రోజంతా చూడండి, ఆ రోజు వ్యత్యాసంగా ఉంటుంది. అవునా కదా? గమనించారు ఎవరైనా? ఆ రోజు ప్రార్థన చేయండి, ఆ రోజు మీరు ఎలా ఉంటారో, మీ బిహేవియరు మీరు ఎలా ఉంటారో ఒకసారి గమనించుకోండి. ఆ రోజు ప్రార్థన చేయలేదు, మీ బిహేవియర్ ఎలా ఉంటుందో ఒకసారి గమనించుకోండి. మూమెంట్ ప్రేయర్ లేనప్పుడు, ప్రెజెన్స్ లేనప్పుడు నీ ఫ్లెష్ డామినేట్ చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒక పోరాటం నడుస్తూ ఉంటుంది శరీరానికి, ఆత్మకి. నీ ఆత్మ బలంగా ఉన్నప్పుడు శరీరం ఆధీనంలో ఉంటుంది. నీ శరీరం, నీ ఆత్మ బలహీనంగా ఉన్నప్పుడు నీ శరీరం డామినేట్ చేస్తుంది. చెప్పండి, ఆత్మ ఎప్పుడు నాలో బలముగా ఉండాలి. మళ్ళీ ఆత్మకి రెండు విధమైన ఆహారాలు ఉన్నాయి. ఆత్మ బలంగా ఉండాలంటే 2 చేయాలి ఖచ్చితంగా. ఏం చేయాలి? 1 ప్రార్థన, 2 వాక్యం చదవాలి. క్రమము తప్పకుండా ప్రార్థన చేయాలి, క్రమము తప్పకుండా బైబిల్ చదవాలి. ఈ 2 ఉన్న వాళ్ళకి ఆత్మలో బలంగా ఉంటారు. ఆత్మలో బలముగా ఉంటే శరీరాన్ని అధిగమించగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా వేరే రీజన్ లేదు. నేను చెప్తాను, వేరే సిస్టమే లేదు. చూడండి, వీళ్ళందరూ బాక్సర్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా దేనికోసం పోరాడారు చెప్పండి? వీళ్ళు బాక్సింగ్లో గెలుస్తాడు, ఈయన రన్నింగ్లో గెలుస్తాడు, వీళ్ళు ఎన్ని ఆటల పోటీలు ఆడి వీళ్ళందరూ లాస్ట్కి ఒక మెడల్ వస్తుంది. వాళ్ళకి ఏమొస్తుంది? ఒక మెడల్ వస్తుంది. ఒక గోల్డ్ మెడలో, ఒక సిల్వర్ మెడలో, ఒక బ్రాంజ్ మెడలో వస్తుంది. కానీ నేను చెప్తున్నాను, మనము అశాశ్వతమైన దానికోసం మన శరీరాన్ని, వీళ్ళందరూ చూసిరా వాళ్ళ ఆ స్థాయికి రావడానికి వాళ్ళ శరీరాన్ని ఎంత కంట్రోల్లో పెట్టుకుంటారు తెలుసా? తిండి విషయంలో కంట్రోల్ పెట్టుకుంటాడు, ఎక్సర్సైజ్ విషయంలో కంట్రోల్ చేసుకొని ఆ బాడీని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు. మరి వాళ్ళు ఒక గోల్డ్ మెడల్ కోసమే అంతగా వాళ్ళ శరీరాన్ని ఆధీనంలో పెట్టుకున్నప్పుడు, రేపు నువ్వు దేవుడి దగ్గర యుగ యుగములు జీవించడానికి దేవుడిని కృపనివ్వబోతున్నాడు. మరి దేవుడితో యుగ యుగములు ఉండాలంటే నీ శరీరాన్ని ఎంత అదుపులో పెట్టుకోవాలో ఒకసారి ఆలోచించుకోండి. ఆమేన్. వాళ్ళు అశాశ్వతమైన దానికోసం వాళ్ళ శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు. మనము శాశ్వతమైన దానికోసం మన శరీరాన్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటున్నాం. హల్లెలూయా. చూడండి, క్రిస్టియానిటీలో 2 లేవు. క్రిస్టియానిటీ చాలామంది ఏమనుకుంటుంటే వాక్యం అనుకుంటారు. దే థింక్ క్రిస్టియానిటీ ఈజ్ ఓన్లీ ఏ డాక్ట్రిన్.
క్రిస్టియానిటీ డాక్ట్రిన్ అంటే ఒక సిద్ధాంతమే కాదు. క్రిస్టియానిటీ ఈజ్ ఆల్సో ఏ డిసిప్లిన్. ఈరోజు సంఘాల్లో ఏది లేదయ్యా అంటే డిసిప్లిన్ లేదు, క్రమశిక్షణ లేదు, ఒక క్రమము లేదు. చాలా విషయాలు 7 గంటలకు ప్రేయర్ అంటే 5 నిమిషాలు ముందే పోయి కూర్చుంటాం మేము. వాళ్ళు కూడా 7 గంటలకు ప్రేయర్ అంటే 7:15 దాకా ప్రజలు వచ్చేదాకా 7:30 దాకా వెయిట్ చేద్దామని కాదు. 7 గంటలకంటే వాళ్ళు కూడా 7 గంటలకు స్టార్ట్ చేస్తారు. కానీ మనం ఏం చేస్తాము? 10 గంటలకు ప్రేయర్ అంటే ఎప్పుడు పోతాము? 11, 11:30, 12, 12:30. డిసిప్లిన్ లేదు, క్రమశిక్షణ లేదు. సో ఇక్కడ 5 గంటలు అన్న 5 గంటలకు లేపుతున్నారు అన్నారు. మీకు ఒకటి తెలుసా? ఇప్పుడు మీ బాడీ ట్యూన్ అయింది మీకు తెలియకుండా, అవునా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇదే సిస్టమ్ని ఫాలో కాండి. హల్లెలూయా. పెందల కడనే లేవండి. హల్లెలూయా. నేను ఒక మిమ్మల్ని ఒక వాక్యంతో మాత్రమే బలపరచలేదు. మిమ్మల్ని క్రమశిక్షణలో కూడా పెట్టాము. ఇక్కడ టైం విలువ తెలవాలి, మీకు సమయం విలువ తెలవాలి అని క్రమశిక్షణతో కూడా పెరిగారు, అవునా కదా? క్రమశిక్షణ ఉందా లేదా చెక్కినాలో? ఎస్. ఇదే క్రమశిక్షణ మీ జీవితంలో రోజువారీగా ఉండాలి. లేచే టైం ఒక ఉండాలి, ఇష్టం వచ్చినప్పుడు తినడం, ప్రార్థన చేసే విషయంలో క్రమశిక్షణ, నీ చదువు విషయంలో క్రమశిక్షణ. హల్లెలూయా. చూడండి, ఈ అన్నిటి మీద మనకి కంట్రోల్ ఉండాలా. ఇవన్నిటి మీద మొదట నాలుక మీద, నువ్వు మాట్లాడే మాటల మీద, నువ్వు చూసే చూపుల మీద, నీ తలంపుల మీద, నీ కోపము మీద, నువ్వు తాగే తాగుడు మీద, తినే తిండి మీద, డబ్బు మీద, స్త్రీల మీద, ఇవన్నిటి మీద మనం ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. అలాగే స్త్రీలు పురుషుల మీద ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. నేను కూడా మీటింగ్కి వెళ్ళాను, 2-3 మీటింగ్లకు వెళ్ళాను. వెళ్తే వాళ్ళు చాలా ఎంత ప్రేమిస్తారంటే చేపల కూర, చేపల ఫ్రై, రొయ్యల కూర, పీతల ఫ్రై, ఇట్లా ఒక 10 ఐటమ్స్ చేస్తారు. దాంట్లో ఏది తినపోయినా సమస్యనే. హల్లెలూయా. నేను అన్నాను, అమ్మాయి అన్ని తింటే చెప్పలేమా? లేదయ్య గారు, మాకు ఆశీర్వాదం పోతుంది, మీరు అన్ని తినాల్సిందే. హల్లెలూయా. ఒకరోజు అన్నీ తిన్నా. ఆ రోజు ఏం వాక్యం చెప్పినో నాకు తెలియలేదు. ఎందుకంటే మనుషులని సంతోషపెట్టాలని తిన్నా, కానీ అక్కడ దేవుడిని సంతోషపెట్టలేకపోయా. అంటే మనము తినాలి, వాళ్ళని పాపం వాళ్ళు కూడా, కానీ వాళ్ళకి చెప్పాలి. ఏం చెప్పాలి? విశ్వాసులకు చెప్పాలి. ఏమని చెప్పాలి? అయ్యా, మీరు మా పట్ల ఉన్న ప్రేమ మంచిదే, చెడ్డది కాదు, కానీ మా ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్. మనం చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అలాగని వాళ్ళని సంతోషపెట్టడానికి మనం తింటే మనకేమవుతుంది? హల్లెలూయా. చూడండి, యు కాంట్ బ్లేమ్ సేటన్ ఆర్ అదర్స్ ఫర్ యువర్ సెల్ఫ్. ప్రతిసారి సాతాన్ని బ్లేమ్ చేయకండి. పాపం అన్ని విషయాల సాతాన్ని బ్లేమ్ చేయకండి. మనం చేస్తాం తప్పులు, సాతాన్ని బ్లేమ్ చేస్తాం. ఓకేనా? వేరే వాళ్ళని కూడా బ్లేమ్ చేయకండి. మనము కరెక్ట్గా ఉంటే అన్నీ ఎక్కడ స్థలాల్లో అక్కడ ఉంటాయి. మనం కరెక్ట్గా ఉంటే సాతాను స్థలంలో సాతాను ఉంటాడు, వాడి స్థలంలో అంటాడు. ఎందుకంటే ఆడి పరిధి లిమిటెడ్, ఆడిది. చూడండి, 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి. ఫస్ట్ ఆ వర్డ్ చాలా ఇంపార్టెంట్. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండండి. ఒకవేళ మెలకువగా లేకపోతే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని ఆడు వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. సో మనము నిబ్బరము కలిగి మనము సరిగా ఉంటే నీ విరోధి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాడు. అర్థమైందండి? ముందుకెళ్దాం. చూడండి, పేతురుకు ఒక సమస్య ఉండింది. పేతురు ఏమన్నాడు? ప్రభువా, నేను నీకోసం మరణిస్తాను, నేను నీకోసం చెరసాల్లోకైనా పోతాను అన్నాడు. కానీ అదే పేతురు యేసు ప్రభు 3 సార్లు తెలియదని బొంకాడు. ఆమేన్. హల్లెలూయా. థాట్స్ మీద మోషే చూడండి, ఈయనకి గొప్ప నాయకుడు మోషే. మనందరికీ కోపం వస్తుంది. కోపం వస్తుందా? నాకు కూడా కోపం వస్తుంది. కానీ మోషేకి మనిషిని చంపేంత కోపం. మోషే ఈ కోపం ఉంది కాబట్టి
ఈ కోపం ఉంది కాబట్టి మోషే ఒక మనిషిని చంపాడు. అండ్ రెండోది ఏం చేశాడు చూడండి, బండతో మాట్లాడు మోషే అంటే బండని 2 సార్లు కొట్టాడు. ఇంకా ఏం చేశాడు మోషే, కోపం ఉంది కాబట్టి దేవుడు స్వహస్తాలతో రాసిచ్చిన ఆ 10 ఆజ్ఞల పలకల్ని పలగొట్టాడు. 3 తప్పులు చేశాడు మోషే. అన్నీ చాలా చాలా ప్రాముఖ్యమైన మేజర్ తప్పులు అవి. ఒక మనిషిని చంపడం, 10 ఆజ్ఞ దేవుడు స్వహస్తాలతో రాసించిన 10 ఆజ్ఞలు పలగొట్టడం, బండతో మాట్లాడమంటే బండని కొట్టడం. హల్లెలూయా. తన కోపమే తన శత్రువు, విశ్వదాభిరామ వినురవేమా. చెప్పండి, తన కోపమే దాని తర్వాత పద్యం, తన శాంతమే తనకు రక్ష. అబ్బా, నాకు ఒకటి నేర్చుకున్నా ఈరోజు. నాకు ఆ పై మాటనే తెలుసు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే. సో మోషే చాలా మంచి దైవజనుడు. ఎందుకు చెప్తున్నా తెలుసా, మోషే చాలా మంచి దైవజనుడు, దేవుని ముఖాముఖి చూసినవాడు. కానీ ఆయనలో బలహీనత ఉంది. ఆ బలహీనత ఏం చేసిందంటే మోషేని వాగ్దాన భూమికి అడుగు పెట్టకుండా చేసింది. పాపం మోషే ఇజ్రాయెల్ ప్రజల్ని వాగ్దాన భూమికి అంచు దాకా తీసుకెళ్ళగలిగాడు. దేవుడు అన్నాడు, మోషే నిన్ను నేను తీసుకపోలేను వాగ్దాన భూమికి. నెబు పర్వతం నుంచి వాగ్దాన భూమి చూపించాడు, కానీ వాగ్దాన భూమికి మోషేని తీసుకెళ్ళలేదు. తన బలహీనత తన గమ్యాన్ని పాడు చేసింది. యాక్చువల్గా చెప్పాలంటే మోషేనే ఇజ్రాయెల్ ప్రజల్ని వాగ్దాన భూమికి నడిపించాలి యాక్చువల్గా. బట్ ఆ కృపని దేవుడు యెహోషువకి ఇచ్చాడు. అర్థమవుతుందా? నీ బలహీనత వల్ల దేవుడు నీ ద్వారా చేయాలనుకున్న కార్యాలు నీ ద్వారా చేయకుండా వేరే వాళ్ళతో చేపించుకుంటాడు. జాగ్రత్త. ఆమేన్. అవునా కదా? బానిసతో తీసుకొచ్చింది ఎవరు? వాళ్ళని ఎవరు నడిపించుకొచ్చారు? ఫరోతో కొట్లాడింది ఎవరు? మోషేనే. ఆ అరణ్యంలో తంటాలు పడ్డది ఎవరు? మోషేనే. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు నడిపించింది మోషేనే. కానీ యెహోషువకి పెద్ద టైం పట్టలేదు, 1-2-3 సంవత్సరాల్లో తీసుకెళ్ళిపోయాడు. దావీదు చూడండి, దావీదు ఎలాంటి వాడు తెలుసా? ఒకసారి ఎలుగుబంటిని చంపాడంట, ఒకసారి సింహాన్ని చంపాడంట, ఇంకొకసారి గొలియాతుని చంపాడంట. ఏం చేశాడు? గొలియాత్కి అందరూ భయపడితే దావీదు భయపడలే. అంతేకాదు, 4వదిగా దావీదు చేసిన యుద్ధాలు ఎవరు చేయలేదు. దావీదు అనేక యుద్ధాలు చేసి గెలిచాడు. హీ ఫాట్ మెనీ వార్స్ అండ్ హీ వన్ మెనీ వార్స్. సో 4 చేశాడు దావీదు. ప్రధానంగా మనకు కనపడుతుంది, ఒకసారి ఎలుగుబండిని చంపాడు, ఒకసారి సింహాన్ని చంపాడు, ఒకసారి గొలియాతుని చంపాడు, అనేక యుద్ధాలు చేశాడు. కానీ అదే దావీదు ఈ బలహీనత వల్ల, ఇక్కడ ఇంద్రియ నిగ్రహం లేయడం వల్ల బెత్సిబాతో పాపము చేశాడు. హీ డిడ్ంట్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. మళ్ళీ చెప్తున్నాను, నువ్వేం చూస్తావు? దావీదులోకి ఆ కోరిక ఎలా కలిగిందంటే బెత్సిబాని చూసినప్పుడే ఆ కోరిక కలిగింది. మళ్ళీ నీ పంచేంద్రియాలు, నువ్వు పాపములో పడుతున్నావు అంటే నీ పంచేంద్రియాలు నీ ఆధీనంలో లేవని అర్థం. దావీదు ఆ బెత్సిబాని చూసినప్పుడే ఆయనకు కోరిక వచ్చింది, ఆయనకు తలంపు వచ్చింది. ఆ తలంపు కోరికగా చెప్పండి, జాగ్రత్త వినండి. ఈ తలంపు వచ్చింది అనుకోండి, ఒక థాట్ వస్తుంది. ఆ తలంపుని ఏం చేయాలి తెలుసా? అక్కడే ఆ తలంపుని తీసేయాలి. ఒకవేళ ఆ తలంపుని నువ్వు ఎంజాయ్ చేసావనుకో, అర్థమవుతుందా? నువ్వు చూడటం వల్ల తలంపు వస్తుంది. ఆ తలంపుని ఎంజాయ్ చేసావనుకో, ఆ తలంపు కోరికగా మారుతుంది. ద థాట్ విల్ బికమ్ యువర్ డిజైర్ ఇన్ ద హార్ట్. ఆ కోరిక హృదయంలో, ఆ కోరిక వచ్చిన తర్వాత ఆ కోరిక అవకాశం కోసం చూస్తుంది. ద డిజైర్ విల్ సీ ఫర్ అన్ ఆపర్చునిటీ. దావీదు చూశాడు, తన మైండ్లో దాన్ని అప్పుడే కట్ చేసి ఉంటే పర్లేదు. కానీ దావీదు ఆ కోరికని ఎంజాయ్ చేశాడు. ఎంజాయ్ చేసి దాన్ని
కోరికగా మారి, తలంపు కోరికగా మారింది. ఆ కోరిక అవకాశం కోసం చూసింది. ఉరయ యుద్ధ భూమికి వెళ్ళినప్పుడు దావీదు ఆ కోరికని యాక్షన్ రూపంలో చేశాడు. హల్లెలూయా చెప్పండి. నేను చూసినప్పుడు నాకు తలంపు వస్తుంది, తలంపు కోరికగా మారుతుంది, ఆ కోరిక నన్ను పాపం చేస్తుంది. ఆమేన్. దట్స్ అ సీక్వెన్స్. ఉట్టిగా ఏం జరగదు. చాలామంది అంటారు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు ఇట్లెందుకు చేశాడు, దేవుడు అట్లెందుకు చేశాడు. ఇంకా కొంతమంది సాతాను వదిలిపెట్టి ఈ మధ్య కొత్తగా ట్రెండ్, దేవుడు శోధించాడు. హల్లెలూయా. దేవుడు ఎవరిని శోధించడు. బైబిల్ చూద్దాం. యాకోబు పత్రిక అనుకుంటా 3వ అధ్యాయం, యాకోబు పత్రిక అనుకుంటా 3వ అధ్యాయమా 2వ అధ్యాయమా చూడండి. దేవుడు ఎవరిని శోధించడు. మనిషి తన స్వకీయ దురాశల వల్ల మనిషి శోధించబడతాడు. 1వ అధ్యాయం 13వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఎవరిని శోధింపనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక. అండర్లైన్ చేసుకోండి ఆ మాటని. దేవుడు ఎవరిని శోధించడు కనుక ఎవడైనను శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నా అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ దుఃఖమునకు చేటు. చెప్పండి. దురాశ దుఃఖమునకు చేటు. దాని తర్వాత పద్యం వచ్చా? మీకు రాదు. చదవమ్మా. దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. సో నీకు వచ్చిన దురాశనే నిన్ను శోధిస్తుంది. అందుకే వేమన శతకంలో దురాశ దుఃఖమునకు చేటు. హల్లెలూయా అక్క. స్వకీయ దురాశ. ఎస్, అంటే ఆ దురాశ ఎక్కడో పుట్టదు, నీలోనే పుడుతుంది. మరి ఆ దురాశ ఎట్లా పుట్టింది? నీ పంచేంద్రియాల ద్వారానే పుట్టింది. నువ్వేం చూస్తున్నావో, ఏం వింటున్నావో, ఏది స్మెల్ చేస్తున్నావో, ఏది స్పర్శిస్తున్నావో, ఏది టేస్ట్ చేస్తున్నావో దాన్ని బట్టనే దురాశ, స్వకీయ దురాశ పుడుతుంది. స్వంతగా నీకు దురాశ పుడుతుంది. అందుకే ఏం చేయాలి? పంచేంద్రియాలని ఆధీనంలో పెట్టుకోవాలి. చూడండి, ఈసావుని చూద్దాం. ఈసావు తన జ్యేష్ఠత్వాన్ని ఎలా కోల్పోయాడు? ఒక్క పూట కూటి కోసం ఈసావు తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. అంటే కొద్దిసేపు ఆకలితో ఉండలేకపోయాడు. యాకోబు వచ్చాడు, ఏయ్ నీ జ్యేష్ఠత్వం ఇస్తే నేను ఫుడ్ పెడతా అన్నాడు. అరే బాబు ఫుడ్ పెట్టరా, జ్యేష్ఠత్వం పోతే పోయిందన్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? హీబ్రూలకు రాసిన లేఖలో ఈసావు ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. కానీ దాని తర్వాత దేవుడి దగ్గర మారు మనసు పొంది ఏడ్చినను తిరిగి అది పొందలేకపోయాడు. నేను చెప్తున్నాను, కొన్ని విషయాలు కోల్పోయిన తర్వాత మళ్ళీ పొందలేం. కొన్ని విషయాలు పోయిన తర్వాత మళ్ళీ పొందుకోలేం. ఓవర్ ఈజ్ ఓవర్. చదువుదాం ఆ మాటని. హీబ్రూలకు రాసిన లేఖ 12వ అధ్యాయం, నాకు తెలిసి 15, 16, 17 వచనాలా చూడండి. ఒక పూట కూటి కొరకు. ఎన్నో వచనం మాది? 16వ వచనమా? ఒక పూట కూటి కోసము జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు చూడండి, దాని తర్వాత ఆ జ్యేష్ఠత్వం కోల్పోయిన తర్వాత ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి, దాని తర్వాత మళ్ళీ ఏశావు ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధగా ప్రార్థించినను మారు మనస్సు పొంద అవకాశము దొరకక విసర్జింపబడెనని. హల్లెలూయా. చాలమ్మా. చెప్పండి, కొన్ని విషయాలు పోయిన తర్వాత మళ్ళీ పొందుకోలేం. ఆమేన్. అందుకే జాగ్రత్తగా ఉండాల. ఏశావుకి ఇంద్రియ నిగ్రహం లేదు, కొద్దిసేపు ఫుడ్ కోసం. చూడండి, యూదా ఇస్కారియతు, ఈయన
అన్నిటి మీద మంచోడే. శిష్యులందరిలో 12 మంది శిష్యుల్లో తెలివి కల్లవాడు ఎవడయ్యా అంటే యూదా ఇస్కారియోతే. బాగా చదువుకున్నవాడు ఎవరయ్యా అంటే యూదా ఇస్కారియోతే. యేసుప్రభు ఉట్టిగా ఆయన కోశాధికారిగా పోస్ట్ ఇవ్వలేదని, ఉట్టిగా ఇవ్వలేదు. ఆయన అంత సామర్థ్యం ఉంది ఆయనకి. ఆ రోజుల్లో గ్రీక్ మాట్లాడగలిగిన వాడు ఎవడు అంటే ఆ శిష్యులందరిలో యూదా ఇస్కారియోతే. సో హీ వాజ్ వెరీ ఇంటెలిజెంట్. అందుకే యేసయ్య పోస్ట్ ఇచ్చాడు. కానీ నిజంగా చెప్తున్నాను, నేను అనుకుంటాను నా మనసులో, ఒకవేళ యూదా ఇస్కారియోతే నిజంగా యేసయ్యతో అలాగే నిలబడి ఉంటే చివరి దాకా, ఈరోజు పేతురు కంటే మంచి లేఖనాలు రాసేవాడు, యోహాను కంటే మంచి లేఖనాలు మనకు రాసేవాడు. కానీ ఆయనకి ఇంద్రియ నిగ్రహం లేదు. ఆయన దృష్టి ఎప్పుడు డబ్బు సంచి మీదనే. మంచోడు, మంచి తలాంతులున్నాయి, తెలివి కల్లోడు, యేసుప్రభు శిష్యుడు. కానీ ఒక్క విషయంలో బలహీనత ఉంది. ఆ బలహీనత ఏంటంటే డబ్బు, డబ్బు, డబ్బు. అదే ఆయన జీవితాన్ని నాశనం చేసింది. అదే చెప్తున్నాను, ఇక్కడున్న ప్రతి ఒక్కరికో బలహీనత ఉంది. ఒకవేళ మీరు ఆ బలహీనతని అధిగమించకపోతే ఆ బలహీనత మిమ్మల్ని అధిగమిస్తుంది. ఇఫ్ యూ కెనాట్ ఓవర్కమ్ యువర్ వీక్నెస్, దట్ వీక్నెస్ విల్ ఓవర్కమ్ యూ. అన్నా నేను చెప్తున్నాను, ఈ బలహీనత వయసుతో సంబంధం లేదు. ఈ బలహీనత వయసుతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరికి జాగ్రత్త. ఆమేన్. సొలొమోను రాజు చూడండి, దేవుడితో సంబంధాన్ని కోల్పోయాడు. ఈయనకి ఇంద్రియ నిగ్రహత ఎక్కడ లేదు అంటే అనేక మంది స్త్రీలతో ఆయన వ్యామోహంలో ఉన్నాడు. అందుకే అలర్ట్, చెప్పండి అలర్ట్. నా బలహీనతను చూసుకొని, నా బలహీనతను చెక్ చేసుకొని నేను నా బలహీనతను అధిగమించాలి. అది కోపం కావచ్చు, అది క్రోధం కావచ్చు, అది మోహము కావచ్చు, అది జారత్వం కావచ్చు, అది ఏదైనా కావచ్చు. అర్థమైందా? అందరికీ ఒకటే ఉండాలని ఏం లేదు. కొందరికి దొంగతనం ఉంటుంది తెలుసా, ఆశ్చర్యం కలగవచ్చు మీకు. ఎస్, అన్నీ బాగుంటాయి, కానీ వాళ్ళకి దొంగ బుద్ధి ఉంటుంది, దొంగ స్వభావం ఉంటుంది. ఎందుకు చేస్తారో తెలియదు. హల్లెలూయా. సో ఇలాంటి స్వభావం రాకుండా బలహీనతల్ని అధిగమించాలి. మనం చేసేదంటే, అవకాశం వచ్చింది యోసేపు కూడా పాపం చేయడానికి, కానీ యోసేపు పాపం నుంచి పారిపోయాడు. రేపు నీకు అవకాశం వచ్చినప్పుడు కూడా ఆ పాపం నుంచి పారిపోదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ మాట చూడండి, గాడ్ డిడ్ నాట్ గివ్ us a spirit of fear but of power and love and self control. దేవుని ఆత్మ నీలోకి వచ్చినప్పుడు నీలోకి ఇంద్రియ నిగ్రహం కూడా తీసుకొని వస్తాడు. ఆమేన్.